12 టన్స్ వెయిట్ ఉన్న చాక్లెట్స్‌ని దారి మధ్యలో దొంగతనం చేశారు. చాక్లెట్స్ దొంగతనం ఏంట్రా? అది కూడా 12 టన్స్ అంట. ఇదేదో హాలీవుడ్ సినిమా స్టోరీలా ఉంది కదా! కానీ ఇది నిజంగా జరిగింది. మార్చి 26న ఇటలీలో టురిన్ దగ్గర నుంచి పోలాండ్‌కి ఒక ట్రక్ ఎళ్తుంది. అందులో 12 టన్స్ వెయిట్ ఉన్న ఎగ్జాక్ట్‌గా 4,13,793 కిట్ క్యాట్ చాక్లెట్స్ ఉన్నాయి. అండ్ ఇవి నార్మల్ చాక్లెట్స్ కాదు. నెస్లే కంపెనీ తయారు చేసిన స్పెషల్ ఫార్ములా 1 కార్ షేప్డ్ లిమిటెడ్ ఎడిషన్ అంట ఇది. దారిలో కొందరు వ్యక్తులు పోలీసులాగా పోసిచ్చి ట్రక్ నాపి డ్రైవర్ని పక్కకి తీసుకెళ్లి ఆ చాక్లెట్స్ని దొంగతనం చేశారు. ఆ తర్వాత ఆ డ్రైవర్ సేఫ్గా దొరికాడు, కానీ ఆ ట్రక్ అండ్ చాక్లెట్స్ మాత్రం మాయమయ్యాయి. F1 క్రేజ్ బాగా పెరగడం వల్ల బ్లాక్ మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉంటుందని, అందుకే ఇలా పక్కా ప్లాన్తో దొంగతనం చేశారని అథారిటీస్ ఎలిగేషన్స్ వేసాయి. అండ్ ప్రతి చాక్లెట్ పైన బ్యాచ్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఎవరికైనా దొరికితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కంపెనీ చెప్తుంది. ప్రీవియస్గా యూకేలో కూడా ఇలాగే ఒక 2 lakhs క్యాడ్బరీ ఎగ్స్ని స్టీల్ చేశారు. అయితే అక్కడ ఒక మంచి ట్విస్ట్ ఉంది. ఈ ఇన్సిడెంట్ని కిట్ క్యాట్ కెనడా కంపెనీ ఒక క్లవర్ మార్కెటింగ్ స్టంట్గా మార్చేసింది. టొరంటోలో వాళ్ళ డెలివరీ ట్రక్స్కి యూఎస్ ప్రెసిడెంట్ లెవెల్లో సెక్యూరిటీ గార్డ్స్ని ఇంకా పెద్ద SUVsని కాపలా పెట్టింది. అండ్ దీనికి సంబంధించిన వీడియో కూడా ఇంటర్నెట్లో ఫుల్ వైరల్ అవుతుంది. అంటే మా ప్రీషియస్ కార్గోని కాపాడాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కోట్ల రూపాయలు దొంగతనం జరిగిన దాన్ని ఒక పాజిటివ్ PR లాగా వాడుకున్నారు. గ్రేట్. హే ఇంటెలిజెంట్ మైండ్స్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.